హాయ్ ఫ్రెండ్స్. హిప్నటిజం, సెల్ఫ్ హిప్నటిజం 64 కళలో ఇదొక కళ. నాకు తెలిసింది ఏంటంటే హిప్నోటిజం పని చేయదు అనుకున్నా, కానీ అద్భుతంగా పనిచేస్తుంది. సెల్ఫ్ హిప్నటిజం అనేది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. నేను 6 మంత్స్ నుంచి నిద్రలేక చాలా బాధపడుతున్నా. సెల్ఫ్ సెల్ఫ్ హిప్నటిజం నాకు నేను హిప్నటిజం చేసుకొని, సెల్ఫ్ హిప్నటిజం చేసుకొని, నా ఇబ్బందిని, నిద్ర సమస్యని, కొంచెం మత్తు సమస్యని దూరం చేసుకున్నా. అలాగే 'అమరావతి' మూవీలో ఉంటది కదా! సెల్ఫ్ హిప్నోటిజం చేసుకొని వాడి నొప్పిని తెలియకుండా పోలీసు వాళ్ళు కొడుతుంటే వాడి నొప్పిని తెలియకుండా ఉంటాడు కదా గట్టిగా. అది సెల్ఫ్ హిప్నోటిజం అంటారు. ఇలా మనము సెల్ఫ్ హిప్నోటిజం ద్వారా మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. ఆల్మోస్ట్ మంచి చేయడమే బెటర్. మన శరీరానికి మనం మంచి దారిలో నడిచేదే బెటర్ మన శరీరం ద్వారా. ఎందుకంటే మన శరీరాన్ని, మన మనస్సుని కంట్రోల్ చేసేది సెల్ఫ్ హిప్నోటిజం. సెల్ఫ్ హిప్నోటిజాన్ని మనము వ్యతిరేకంగా వాడితే దానివల్ల సమస్యలే వస్తాయి మనకి. ఇంకొక విషయం మనకు తెలుసుకోవాల్సిందంటే సెల్ఫ్ హిప్నోటిజంలో మెయిన్‌గా మనకి మెమరీ పవర్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతది. నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతది. మనం ఫోన్ ఎలాగైతే అప్డేట్ చేస్తామో న్యూ వర్షన్‌లా అట్లా న్యూగా అప్డేట్ చేసుకోవచ్చు మనం. ఇంకా చాలా వరకు ముందడుగు వేయొచ్చు మనం సెల్ఫ్ హిప్నోటిజంలో. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 2025 కదా! మనం 2028 వరకు మనము సెల్ఫ్ హిప్నోటిజం చేసుకోవచ్చు. ఎలా అంటే అంత స్పీడ్‌గా మనము సెల్ఫ్ హిప్నోటిజం చేసుకోవచ్చు. చాలా వరకు ఇది వేరే దేశాల్లో నడుస్తుంది. మన దేశాల్లో చాలా తక్కువుంది. ఇంగా ఎవరికీ తెలియదు. చాలామంది బ్లాక్ మ్యాజిక్ అనుకుంటారు. చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. సెల్ఫ్ హిప్నోటిజం చాలా బెటర్.